హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారని అనుకుంటున్నా. నేను మీ యొక్క రీజన్ విజన్ అనే ఛానల్ నుంచి మీతో పాటు మాట్లాడేందుకు ఈ రోజున కదా ఒక మంచి టాపిక్తో పాటు ఒక కొత్త సెషన్తో పాటు ఈ రోజున వండర్ఫుల్, ఎక్స్ట్రాడినరీ, సూపర్, మార్వెలస్, ఫెంటబులస్ దానికి సంబంధించిన ఒక టాపిక్ తీసుకురావడం జరిగింది. ఆ టాపిక్ పేరు ఇంకేదో కాదండి. టాపిక్ నేమ్ అవుతుంది పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కి డిఫరెన్సేషన్ ఏంటి, దీని రీజన్ ఏంటి, దీని విజన్ ఏంటి, చిన్న క్లారిఫికేషన్. ఓకేనా? ఎక్కువసేపు నేను మాట్లాడినండి, చాలా తక్కువసేపు నేను మాట్లాడతాను. కానీ నేను మాట్లాడే తక్కువ సమయంలో కూడా మీకు ఏదైతే కావాలో, ఎంతవరకు అయితే కావాలో అది నేను ఇచ్చిపోతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి. చాలామంది ఉంటారు పర్సనల్ లైఫ్ని కదా లీడ్ చేసే వ్యక్తులు. అంటే పర్సనల్ అంటే ఇంకేదో కాదండి, నీ కోసం, నీ సెల్ఫ్ కోసం, నీకు ముడిపడి కనెక్ట్ అయినటువంటి నీ బంధం కోసం. లైక్ అమ్మ, నాన్న, బ్రదర్, సిస్టర్, కజన్, సిబ్లింగ్స్, సంబడి ఎల్స్. వీళ్ళతో పాటు కనెక్ట్ అయ్యి నీ లైఫ్ని లీడ్ చేసే ప్రాసెస్ని ఏమంటారంటే పర్సనల్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే పర్సనల్ లైఫ్లో మనం ఏదో అనుకుంటాం, గొప్ప కళలు కనేస్తాం, గొప్పగా ఆశలు పెట్టుకుంటాం, గొప్ప లక్ష్యాలను పెట్టుకుంటాం. కానీ అది మన వరకు జరగదు. ఎందుకంటే మన అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకు తీసి పరదొప్పుతారు. మన వల్ల కాదురా, మన వల్ల అయ్యే పని కాదు, అది మన బ్రతుకులు అట్లాంటివి కాదు, మనం దానికి సెట్ అవ్వము, ఆ విధమైన వ్యక్తులు మనం వెళ్ళి చేద్దాం అనుకుంటే అది మన వల్ల చేత అవ్వదు. ఇట్లాంటి మాటలతో పాటు కదా మన సొంత వాళ్ళు మనల్ని ఏం చేస్తారు, పట్టుక వెనక్కి లాగుతారు. బట్ ఇది పర్సనల్ లైఫ్లో నాకు తెలిసి ఏ ఒక్క పర్సన్ ఈ సొసైటీలో ఉన్నత స్థాయికి వెళ్ళినట్టు నాకంటికి అయితే ఇప్పటివరకు ఎవరు కనబడలేదు. ఎందుకంటే నేను ఇలా మాట్లాడుతున్నానంటే నేనేదో పెద్ద వ్యక్తిని కాదు, నేను పెద్ద గొప్ప వ్యక్తిని కాదు. నేను ట్రావెల్ చేసింది మళ్ళీ చెప్తున్నా, గ్రేట్ మెంటర్స్తో పాటు, గ్రేట్ అప్లయన్స్తో పాటు, గ్రేట్ లీడర్స్తో పాటు, గ్రేట్ ఇంజనీర్, గ్రేట్ డాక్టర్స్, గ్రేట్ టీచర్స్. నిజంగా చెప్పాలంటే సొసైటీలో గ్రేట్ పర్సన్స్తో పాటు నేను ట్రావెల్ చేయబట్టి ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. లేదంటే వచ్చేవాడిని కాదు సార్. దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే ప్రొఫెషనల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది కదా ప్రొఫెషనల్గా మీ అందరికీ తెలిసి ఉంటుంది. అతి తక్కువ చిన్న ఏజ్లో వాళ్ళని చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది, అరే అది చూడు, అతని ఏజ్ ఏంటి, అతని వే ఆఫ్ టాకింగ్ ఏంటి. లేదంటే చాలామందిని మనం చూస్తుంటాం, అది అతని డ్రెస్సింగ్ సెన్స్ చూడు, అతని వే ఆఫ్ టాకింగ్ చూడు, అతని వే ఆఫ్ బిహేవియర్ చూడు, అతని యొక్క వే ఆఫ్ థింకింగ్ చూడు, అరే ఎంత ఖతర్నాక్గా ఉంది, ఎంత వండర్ఫుల్గా ఉంది. అట్లాంటి లైఫ్ని మనం లీడ్ చేయాలబ్బా, అట్లాంటి లైఫ్ని లీడ్ చేసుకుని మనం కూడా బ్రతకాలబ్బా. అంటే అవతలి వ్యక్తుల్ని చూసి మనం ఏమవుతున్నాం, ఇన్స్పైర్ అవుతున్నాం, అట్రాక్ట్ అవుతున్నాం, ఇంప్రెస్ అవుతున్నాం. దాని వెనకాల రీజన్ ఏంటో తెలిసిన ప్రొఫెషన్. అసలు ప్రొఫెషన్ అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. పాలిటిక్స్ని చూసిన తర్వాత అతను వేసుకున్న డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, అతను మాట్లాడే తరిక కావచ్చు, లేదా సొసైటీలో మనం చాలామందిని చూస్తుంటాం, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఇంకా గట్టిగా చెప్పాలంటే డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఇంకా గట్టిగా చెప్పాలంటే టీచర్స్ కావచ్చు. ప్రొఫెషనల్గా సొసైటీలో కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది మనం చూస్తుంటాం. వాళ్ళని చూసిన తర్వాత మనకు ఒకటి ఫీల్ తగులుతుందండి, ఇన్స్పిరేషన్ ఆర్ ఇంప్రెస్ ఆర్ అట్రాక్ట్. సో ఈ రెండింటి డిఫరెన్సెస్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున మీ ఏ దారి గుండా మీరు పోవాలనుకుంటున్నారు, ఏ దారి గుండా వెళ్ళి మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు అనేది డిపెండ్ మీ పైన. పర్సనల్గా మీ లైఫ్ లీడ్ చేసుకోవాలనుకుంటే జీవితంలో కలలు కనడం మానేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు సార్ ప్రొఫెషనల్ నేను గ్రో అవ్వాలి, ప్రొఫెషనల్ నా లైఫ్ నేను అనుకున్న విధంగా చేంజ్ చేసుకోవాలనే ఉద్దేశం మీ లోపల ఉంటే పక్కా నేను చెప్తున్నా గ్రేట్ మెంటర్స్ లైక్ దట్ ఎవరో తెలిసినా మిమ్మల్ని గైడెన్స్ చేసేవాళ్ళు, మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని సజెస్ట్ చేసేవాళ్ళు, బెస్ట్ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు వెనకాల మాత్రమే మీ యొక్క లైఫ్ని కదా ముందుకి కొనసాగించమని చెప్తున్నా. సో నా మాటలు మీకు తప్పుగా అనిపించినా సరే నో ప్రాబ్లం. బట్ నా వరకు నేను ఏదైతే ఒక విజన్ పెట్టుకొని ఈ యొక్క ఛానల్ స్టార్ట్అప్ చేయడం జరిగిందో దాంతోపాటుగా నేను ముందుకు ఇంకా బెటర్గా ముందుకు తీసుకెళ్ళేందుకు నేనైతే నా వరకు బెస్ట్ ఇవ్వడానికి ముందుకు వస్తాను. సో ఇందులో మీకు అర్థమైందో లేదో అడిగి ఉన్నాం. బట్ లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు ప్రొఫెషనల్కి పర్సనల్కి మీరు గ్రోయింగ్ అవ్వాలనే ఉద్దేశం ఉంటే డెఫినెట్లీగా మీరు చూస్ చేసుకోవాల్సింది పర్సనల్ లైఫ్ కాదు సార్, ప్రొఫెషనల్ లైఫ్. ఇంకో విషయం చెప్తున్నా, పర్సనల్ లైఫ్లో మీకు కంఫర్ట్ ఉంటుంది, పర్సనల్ లైఫ్లో మీకు నచ్చిన విధంగా ప్రతి ఒక్కటి మీకు దొరుకుద్ది. కానీ ప్రొఫెషనల్ లైఫ్లో స్టార్ట్ ఆఫ్ ద మూమెంట్, స్టార్ట్ ఆఫ్ ద పాయింట్ మీకు ఏది నచ్చదు, ఉండడం నచ్చదు, చేయడం నచ్చదు, వినడం నచ్చదు, కావాలనుకున్న విధంగా చేయాలనుకున్న పరిధిలో మీకు నచ్చదు, ప్రతి ఒక్క దాంట్లో మీకు నచ్చదు. కానీ నచ్చంది ఏదైతే ఉందో అది కొద్ది నెలల తర్వాత, కొద్ది సంవత్సరాల తర్వాత మీ లైఫ్ని కదా అన్ని విధాలుగా మార్చుకొని చూసుకున్నట్లయితే ప్రతిదీ మీకు నచ్చేలా మార్పు చెందిస్తుంది. దాన్ని ఏమంటారు, ప్రొఫెషన్ అంటారు. ఓకే, సో ఈ రీజన్ యొక్క కాన్సెప్ట్ మీకు అర్థమైనట్లయితే నెక్స్ట్ టైం నేను పెట్టబోయే వీడియో ఏదైతే ఉందో దానికి కదా డాన్సర్గా చెప్తున్నా ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వగలుగుతానని నేను ఆశిస్తూ ఇంతటితో కదా నేను మీ అందరికీ బెస్ట్ విషెస్ టు ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను.